మనలో గుణాలను మనం గమనించుకుంటూ ఉండాలి. ఎలా ఉంటాయంటే గుణాలు, దైవీ గుణాలు, దేవతల్లాంటి గుణాలు హ్మ్. మా చాలా మందిలో ఉంటాయి. అసూయ గుణాలు అసురుల్లో ఉంటాయి. మొత్తానికి ఒక రోజులో మనలో దైవీ గుణాలు ఉంటాయి, అసురు గుణాలు కూడా ఉంటాయి. ఆయా సందర్భాలను బట్టి ఆ గుణాలు వచ్చేస్తాయి. మనకు తెలీదు కానీ గమనించుకుంటూ ఉండాలి. అసురీ గుణాలను విడిచిపెట్టాలి. ఇతరుల్లో కూడా మనం ఈ గుణాలు చూసినప్పుడు అవగుణాలను మనం పట్టించుకోకూడదు. వారిలో కూడా మంచి గుణాలను చూసి వాటిని మనం ఆ మంచి గుణాలనే తీసుకోవాలి. వారితో కూడా మనం ప్రేమగా, స్నేహపూర్వకంగా మాట్లాడి మనం కొంచెం ప్రేమగా ఉన్నామంటే వారిలో కూడా నెమ్మదిగా అసూరి గుణాలు శాంతించి దివ్య గుణాలు పెంపొందించుకుంటారు. అలా ప్రతి ఒక్కరిలోనూ మనలో ఉన్న లోపాలు దిద్దుకుంటూ ఇతరుల్లో ఉన్న వాళ్ళకి కూడా మన ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు మనలో శాంతిగా ఉంటాం. మన సన్నిధిలోకి వచ్చిన వాళ్ళు శాంతిగా ఉంటారు. గుణాలన్నీ మార్పు చెందుతాయి. ఈ గుణాలను గమనించుకుంటూ ఉండాలి. పెంచుకోకూడదు. చెడు గుణాలను విడిచిపెట్టాలి. అలాగా మనం ఎప్పుడైతే మనల్ని గమనించుకుంటూ ఉన్నామో, మనం బాగుంటాం. అందరూ బాగుంటారు. మొత్తానికి ప్రకృతిలో, నేచర్‌లో కూడా అంతా బాగుంటది. ఈ గుణాలన్నిటిని గమనించుకుంటూ మనం ఎల ఎ దేవునికి, పరమాత్మకు దగ్గరగా అవుతాం. ఊరికే గుణాలతో మనం చెడ్డ గుణాలతో పరమాత్మకి దగ్గరగా కాలేము. దైవీ గుణాల వల్లే మనం దేవతలు సమానంగా మనం తయారయ్యి ఆయనకి పరమాత్మకు చాలా దగ్గరగా ఉంటాం. గమనించుకుని మన ప్రయత్నాలన్నీ ఆ వైపు ఉండాలి గానీ, అసురుల వైపు, అసురీ గుణాల వైపు ఉండకూడదు. అయితే అసురులుగానే మనం గణించబడతాం. కనుక మనం ఎప్పుడూ కూడా ఇలాంటి దేవుని పైన, పరమాత్మ పైన విశ్వాసం ఉంచుకొని ఇలా మనం ఉండాలి. ఇది జ్ఞానం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునటానికి మార్గం ఇదే.